దేవునికి స్తోత్రం. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారెగొల్ల బోయాలారా. రక్షకుండు దయించినాడు, రారెగొల్ల బోయాలారా. తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలముందుదాము. తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. కర్తాను చూచిన వెనుక కాంతుము విశ్రంభపుడు. కర్తాను చూచిన వెనుక కాంతుము విశ్రంభపుడు. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగ్గి గనుడుగా ప్రియేలు దూత. గగనము నుండి దిగ్గి గనుడుగా ప్రియేలు దూత. అట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త. తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుట్టి. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుట్టి. శిశువును కనుకొందురాని శీఘ్రముగను దూత పలికే. శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత తెలిపే. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొక రానవాలు చెప్పుకొనుచు. అనుచుగొల్లాలొకరికొక రానవాలు చెప్పుకొనుచు. అనుమతించి కడకు క్రీస్తు అందరికి నిలిపినారు. అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు. రక్షకుండు దయించినాడట, మన కొరకు ఉదయించినాడట.
రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారెగొల్ల బోయాలారా. రక్షకుండు దయించినాడు, రారెగొల్ల బోయాలారా. తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలముందుదాము. తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ జంగపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి తొడంగి అంజయ్య గారు, వారి చెల్లెలు కుటుంబం, వారందరూ నివాసం ఉంటున్నటువంటి ఈ గృహంలో క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ ప్రార్థన కూడికలో ఉన్నటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రథమ క్రిస్మస్ నాడు యేసునాథుడు పరలోకము నుండి ఈ భూమి మీదికి తీసుకొని వచ్చిన ఆశీర్వాదములు, దీవెనలు సమృద్ధిగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, మనకందరికీ దేవుడే దయచేయాలని నేను నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు నేనే చదువుతున్నాను. అందరూ శ్రద్ధతో ఆలకించండి. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగంలో ఈ లోకానికి దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు మనకు కనబడుతున్నాడు. ఎందుకు దేవుడు కన్నా దేవుని కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపాడు, ఈ లోకానికి దేవుడు అనుగ్రహించాడు అనేది మనము గ్రహించి అర్థము చేసుకోవాలి. 2వ కీర్తన 7వ వచనంలో, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఏ కుమారునితో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడినాడో, ఆ దేవుడు కన్నటువంటి దేవుని కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు అనుగ్రహించాడు, ఈ లోకానికి దేవుడు పంపించినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ
అధ్యాయము 10వ వచనంలో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపాడో తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. దేవుడు కన్నటువంటి తన అద్వితీయ జనితైక కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు అనుగ్రహించాడు, ఈ లోకానికి ఎందుకు పంపాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి, మన పాపములకు పరిహారము చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. భూమి మీద పుడుతున్నటువంటి మానవులందరూ, మనుషులందరూ పాపమనే స్వభావంతోనే పుడుతున్నారు. పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపమనే భయంకరమైన రోగంతో సచ్చి అగ్నిగుండంలో పడుతున్నారు. అదే నరకం. అందులో ఒకసారి పడితే ఇక బయటకు రావడానికి అవకాశం లేదు. అగ్నిగంధకాలు మండుతూ ఉంటాయి, అగ్ని జ్వాలలు పైకి లేస్తూ ఉంటాయి. అందులో పడినటువంటి వాళ్ళు ఆ బాధకు తట్టుకోలేక, ఆ యాతనకు తట్టుకోలేక ఏడుస్తారు, పండ్లు కొరుకుతారు, లబోదిబో అని మొత్తుకుంటారు, నోరు నెత్తి కొట్టుకుంటారు. ఆ అగ్నిగుండంలో నుండి, ఆ నరకంలో నుండి పారిపోదామని ఆ అగ్నిగుండమంతా, నరకమంతా పరిగెత్తి అలిసిపోతారు. అంత ఘోరమైనటువంటి ప్రమాద స్థలము అగ్నిగుండం, నరకం. ఈ అగ్నిగుండము, నరకం అనేది పాపానికి వచ్చిన ఫలితం, పాపానికి వచ్చిన జీతం, పాపమునకు వచ్చినటువంటి పర్యావాసనం. మొట్టమొదటి మానవులు ఆదాము, హవ్వ. వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపులైనారు. ఆదాము, హవ్వలు పాపులైన తర్వాత మనందరినీ వారు కన్నారు. కనుక కాకి పిల్లలు కాకులైనట్టు, పావురపు పిల్లలు పావురాలే అయినట్టు, పంది పిల్లలు పందులే అయినట్టు పాపుల పిల్లలు ఏమవుతారు? పాపులే అవుతారు. అందుకే బైబిల్ చెప్పింది రోమా 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఆదాము, హవ్వల ద్వారా మానవ జాతికి అంతటికి వంశపారంపర్యంగా ఈ పాపం అనేది సంక్రమించింది. ఈ పాపానికి జీతం, పాపానికి ఫలితమే అగ్నిగుండం, నరకం. దేవుడు ఎంతో ప్రేమతో చేసుకున్నాడు మనుషులను, మానవులను. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మానవులను, మనుషులను దేవుడు ఎంతో ప్రేమతో చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. అయితే దేవుడు ఎంతో ప్రేమించి సృజించుకున్న మానవులు, మనుషులు అగ్నిగుండంలో, నరకంలో పడడం దేవునికి ఇష్టము లేదు. దేవుడు బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అందుకే ఈ లోకాన్ని దేవుడు ప్రేమించి, ఈ లోకానికి దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎందుకంటే ఎవడు కూడా నశించొద్దు, ఎవడు కూడా అగ్నిగుండంలో పడొద్దు, ఎవడు కూడా నరకంలో పడొద్దు. ఒక్క మనిషి కూడా, ఒక్క మానవుడు కూడా అగ్నిగుండంలో, నరకంలో పడి నశించొద్దు. ఏ మానవుడు కూడా, ఏ మనుషుడు కూడా నశించక నిత్య జీవము పొందుకొని దేవుడు ఉండే మోక్షలోకంలో, సత్యలోకంలో ఉండాలని దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ భూమి మీద ఉన్న మానవులు, మనుషులు నశించక నిత్య జీవము పొందునట్లు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. 2025
సంవత్సరాల క్రిందట భూమధ్యపురంలో యూదయ దేశములోని బెత్లెహేము అనే గ్రామంలో దావీదు పట్టణమందు యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టినాడు. యేసు అంటే హెబ్రీ భాషలో యేసు, తెలుగులో యేసు అంటే రక్షకుడు. మరి 2025 సంవత్సరాల కిందట రక్షకుడిగా భూమి మీద అవతరించినటువంటి పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. ఆయన దేవుడే, దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. పవిత్రురాలైనటువంటి పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ గర్భంలో శరీరం ధరించుకొని ఈ భూమి మీద రక్షకుడుగా పుట్టినాడు. ఆయనే ఈ లోకాన్ని ప్రేమించి దేవుడు ఈ లోకానికి పంపిన, ఈ లోకానికి అనుగ్రహించిన దైవకుమారుడు, దేవకుమారుడు. శరీరము ధరించాడు గనుక మరియ కుమారుడైనాడు. ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడిన కుమారుడు. మనం చదువుకున్నాం కదా యెషయా ప్రవచన గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు, పుత్రుడు. అసలు పుత్రుడు అంటే అర్థం ఏంటి? పుత్రుడు అంటే పున్నాగా నరకము నుండి తప్పించువాడు పుత్రుడు. ఇది ఎప్పటి నుంచో మన పెద్దలు, తాతలు, ముత్తాతలు అందరూ చెబుతున్నారు. కుమారుడు ఉండాలి, కుమారుడు ఉండాలి, కొడుకు ఉండాలి, కొడుకు ఉండాలి, పుత్రుడు ఉండాలి. పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి తప్పించువాడని అసలు బైబిల్లో ఈ యేసుక్రీస్తు అనే పుత్రుని గురించి దేవుడు చెప్పిండు. యేసుక్రీస్తు అనే కుమారుని గురించి చెప్పాడు. కానీ అందరు ఏమనుకున్నారు? మానవ లోకంలో ఈ మనుషులు కంటారు కదా కొడుకులను, వాళ్ళేమో పున్నామ నరకం నుండి తప్పిస్తారేమో, తలగొరి పెట్టేందుకు ఒక కొడుకు ఉండాలి. కొడుకు కర్మకాండ మంచిగా చేసి తలగొరి పెడితే ఈ సచినులకు మోక్షం దొరుకుతుందని చాలామంది అనుకున్నారు. అది చాలా తప్పున్నది, తప్పు. ఇప్పుడు నరకాన్ని తప్పించే కొడుకులు ఎక్కడా? నరకాన్ని చూపించే కొడుకులే ఎక్కడైనా మనకు కనబడుతున్నారు, పుష్కలంగా కనబడుతున్నారు. కడుపున పుట్టినటువంటి కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి కని పెంచి పెద్ద చేసినటువంటి కొడుకులు, మరి తల్లిదండ్రులు వృద్ధులై ముసలోళ్ళు అయితే కనీసం సంవత్సరానికి ఒక జత బట్టలు, వాళ్ళ ఖర్చులకు నెలకు ఒక 200-300, వాళ్ళ పోషణ, ఆలన, వారి దగ్గరికి పోయి మరి బాగున్నారా అని మాట్లాడే పరిస్థితే లేకుండా పోయింది. ఈ కొడుకులు కాదు, మానవులు పెళ్ళిళ్ళు చేసుకొని కాపురం చేసి కంటారు కదా, వాళ్ళ కొడుకులు పుడతారు, కుమారులు పుడతారు, పుత్రులు పుడతారు. కానీ వాళ్ళు నరకాన్ని తప్పించే పుత్రులు కాదు, నరకాన్ని తప్పించే కుమారులు కాదు. వాళ్ళు నరకాన్ని చూపించే కుమారులు. కానీ దేవుడు ఈ లోకానికి పంపిన పుత్రుడు, దేవుడు ఈ లోకానికి అనుగ్రహించిన కుమారుడు. అందరికీ, సంతానం ఉన్న వాళ్లకు, సంతానం లేని వాళ్లకు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతికి అంతటికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. ఆ కుమారుడు, ఆ పుత్రుడు మనుషులను పాపము నుండి, శాపము నుండి విడిపించి అగ్నిగుండములో పడకుండా, నరకంలో పడకుండా తప్పించి అందరిని మోక్షము చేర్చే కుమారుడు, అసలు సిసలైన కుమారుడు, అసలు సిసలైన పుత్రుడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1:21 వచనంలో ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరినీ, మనుషులందరినీ పాపము నుండి, శాపము నుండి విడిపించి అగ్నిగుండంలో పడకుండా తప్పించి దేవుడి నుండి మోక్షలోకానికి చేర్చడానికి 2025 సంవత్సరాల కిందట భూమధ్యపురంలో ఆ ఏకైక దేవుని ఏకైక అవతారముగా ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే దైవ కుమారుణ్ణి హృదయంలో చేర్చుకొని
ఆయన సిలువలో పాప పరిహారం కొరకు కార్చిన పరిశుద్ధ రక్తంలో జన్మ కర్మ పాపాలు కడుక్కొని ఆ యేసుక్రీస్తును అనుసరించి ఆయన మార్గంలో నడిచిన వాళ్ళు ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడు తప్పక వాళ్ళు దేవుని దగ్గరికి వెళుతారు. దేవుడి నుండి మోక్ష లోకంలో యుగ యుగాలు శాశ్వత కాలం ఉంటారు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మన గణబడే ఈ లోకమంతా భవిష్యత్తులో కాలి బూడిద కుప్పగా మారబోతుంది. మనము ఏ విధంగా మరి ఉన్నామో దేవుడు చెబుతున్నాడు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడతారు, అంతలోనే మాయమైపోతారు. ఇవాళ ఉన్నోళ్ళం రేపు ఉండటం లేదో గ్యారెంటీ లేదు. రోజు మనం చూస్తూనే ఉన్నాం ఈ వార్తలు. ఈ లోకం శాశ్వతం కాదు, మనం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడుండి సత్యలోకం మోక్షలోకం చేరడానికి భగవంతుడే 2025 ఏళ్ల కిందట తన కన్న కుమారుణ్ణి దైవ కుమారుణ్ణి పంపించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనను పట్టుకుంటే పరలోకం గ్యారంటీ. ఆయనను విస్మరిస్తే ఎంత మంచి వాళ్ళకైనా అగ్నిగుండమే గతి అవుతుంది. అందుకే ఆ ప్రేమగల దేవుడు ఏ ఒక్కడు కూడా అగ్నిగుండంలో పడొద్దు, అందరూ మోక్షమే రావాలని అవతరించాడు 2025 ఏళ్ల కింద. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నాథుని జన్మదిన శుభములు, ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇక్కడ ఉన్న మనందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.